నమస్తే పటాస్ న్యూస్ కు స్వాగతం. చలో మరందరు తయారుగా కూర్చురా. ఇయాల్టి పటాస్ ని షురూ చేసుకుందాం. హెడ్లైన్స్ అయితే చూసేద్దాం పారి. లొల్లి పెద్దగా చేస్తున్నారు ఆటో డ్రైవర్లు. ఏం కావాలనో చెప్పమంటుర్రు సర్కారోళ్ళు. టికెట్ ఏం కర్మ పానమే ఇస్తదట రోజక్క. ఫ్యాన్ పార్టీల నడుస్తుంది లుకలుక. కాళేశ్వరం సుట్టే తిరుగుతుంది లీడర్ల ముచ్చట. లడాయి గట్టిగానే నడిచేటట్టున్నది అసెంబ్లీలా. రోడ్ల పొంటి బిచ్చమెత్తిర్రు అంగన్వాడీ టీచర్లు. జీతాలు పెంచేదాకా తగ్గేదేలే అంటుర్రు. మళ్ళా రుబడి పెంచుతున్నదట కరోనా పురుగు. పైలంగా ఉండాలంటుర్రు సర్కారోళ్ళు. దొంగతనం చేసి అక్కడనే వండుకుండు. పట్టుకొని దోసుకున్నదంతా కక్కిచ్చిర్రు ఊరోళ్ళు. బస్సులలో ఫ్రీగా తిప్పుతుర్రని మా అక్కచెల్లెళ్ళందరికీ సంబరం అవుతున్నది. ఐడి కార్డ్ చూపించి తెలంగాణ మొత్తం ఎటు కావాలంటే అటు తిరుగుతుర్రు. పట్నంలో కూడా చాలా మంది ఇప్పుడు బస్సులే ఎక్కుతుర్రు. అందుకే ఆటో డ్రైవర్ అన్నలకు ఆమ్దాని తక్కువైతున్నదట. ఆడోళ్లకు బస్సులు ఫ్రీ పెట్టి ఆటో డ్రైవర్లను ఆగం పట్టిస్తుర్రని వాళ్ళంతా లోలులు చేస్తుర్రు. రోజు రోజుకు ఇంత పెద్దగానే అవుతున్నది కిరికిరి. పాండ్రి అరుసుకొని వద్దాం ఒకసారి. ఆడోళ్లకు ఉచిత బస్సు చేయబట్టి ఆటో డ్రైవర్ అన్నలకు ఆమ్దానం వస్తలేదట. అంటే ఆరడైతుంది అనకపోతే ఆల్స్ అవుతుంది అనుకున్నారో ఎట్టనో మరి. అందుకే ఆడోళ్లకు పిరి బస్సులు తీసేయాలని లొల్లి పంచాది గట్టిగానే మోపు చేస్తున్నారు. రోజుకింత పెద్దగా అవుతున్నది ఆటో డ్రైవర్ అన్నల కిరికిరి. ఇక ఇంత చేస్తున్నా ఎవ్వలేం సపోర్ట్ చేస్తలేరు అనుకున్నారో ఏమో గాని ఆర్టీసీ ఆఫీసర్లు అంతా ఉండే బస్సు భవన్ను ముట్టడి చేయనికే పోయిర్రు. ఇప్పటికే ఓలా ఊబర్ అనుకుంటా కంపెనీలు చేయబట్టి ఇంత ఆగం అవుతుంటే ఇప్పుడు మహాలక్ష్మి పథకంతో ఇంగింత ఆగం పట్టిస్తున్నారని ఆటో డ్రైవర్ అన్నలు కోపానికి వస్తున్నారు. ఇక పట్నంలో ఉన్న ఆటో డ్రైవర్లే కాదు రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలకెళ్ళి ఆటో డ్రైవర్లు హైదరాబాద్కు వచ్చిర్రు. మంగళవారం నాడు ప్రజాభవన్లో ప్రజావాణి నడిచింది కాబట్టి అక్కడికి పోయిర్రు. ఆడోళ్లకు పిరి బస్సులు తీసేస్తారో లేకపోతే ఆటో డ్రైవర్లకు ఏమన్నా సాయం చేస్తారో ఇక మీరే చెప్పాలి అని కాగితం రాసిచ్చిర్రట. అటు జిల్లాల పోంటి కూడా ఆటో డ్రైవర్లు దినాం లొల్లులు చేస్తూనే ఉన్నారు. పిరి బస్సులు తీసేయాలి లేకపోతే ఆటో డ్రైవర్లకు నెలకు 20,000 ఇచ్చే ఇగురం చేయాలి అన్నట్టు అడుగుతారట. ఆటో కార్మికులకు జరుగుతున్న ఇబ్బంది మా ప్రభుత్వం దృష్టిలో ఉంది. వాటిని పరిష్కరించే విధంగా ప్రభుత్వం ఒక సిద్ధాంతపరమైనటువంటి వాళ్ళకు న్యాయం జరిగే విధంగా వాళ్ళకు నష్టం జరగకుండా వాళ్ళకు లాభం జరిగే విధంగా త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటాం. ఇది ఇట్లుంటే ఆడోళ్లకు పిరి బస్సు పథకం అన్ని జాగాల్లో మంచిగానే నడుస్తున్నది. కాకపోతే కొన్ని జాగాల్లో ఆడోళ్లు కనిపిస్తే చాలా ఆపకుండా పోతున్నారట బస్సులు. ఆదిలాబాద్ జిల్లా ఇందూర్పల్లి కాడ గిట్లనే అయితే ఊరోళ్ళంతా కలిసి బస్సు ఆపి లొల్లికి దిగిండ్రు. కండక్టరు డ్రైవరు మాఫీ అడిగి ఇంకోసారి గట్ట చెయ్యమని అడుక్కుంటే బస్సుని ఇడిచిపెట్టిర్రట. ఇక అది అట్లుండని గాని ఆటో డ్రైవర్ల పంచాదే ఎక్కడి దాకపోతుందో ఏమో మరి. అందరినీ అంతో ఇంతో ఆరుచుకుంటున్నోళ్ళు ఆటో డ్రైవర్లను నారాజు చేస్తారా? చూడాలే సర్కారోళ్ళు ఏం చేస్తారో. తెలంగాణలో కొత్త సర్కార్ కొలువు తీరింది. పనులు కూడా రువ్వడిగా నడుస్తున్నాయి. ఇక ఇప్పుడు ఏపీలో షురువైంది ఎలక్షన్లలోల్లి. ఫ్యాన్ పార్టీ వాళ్ళు ఈటోళ్ళను అటు అటోళ్ళను ఇటు మార్చుకుంటా కొత్త కొత్త ప్లానింగ్లు వేస్తుర్రు. పాతోళ్లను కాదని కొత్తోళ్లకు టికెట్ ఇచ్చే ఇగ్రం చేస్తుర్రు. అంతా అంతు పట్టకుండా నడుస్తున్నదట వ్యవహారం. ఒక్కసారిగా సంగతి ఏందో చూద్దాం పారి. వాళ్ళను పిలుస్తారు వీళ్ళను పిలుస్తారు మీటింగుల మీద మీటింగులు పెడతారు. ఎలక్షన్ల కొరకు మస్తు గట్టిగానే తయారైతున్నారు ఫ్యాన్ పార్టీ వాళ్ళు. పాతోళ్లను బుదగరిచ్చుడు కొత్తోళ్లను లైన్ల పెట్టుడు జోరుగా నడుస్తున్నదట. గట్లనే ఇక నగరికెళ్ళి మంత్రి రోజక్క సీటుకి ఏమన్నా ఎసరొస్తుందో ఏమో అనుకుంటున్నారట చాలా మంది. గదే ముచ్చట పోయి రోజక్కని అడిగితే ఇక ఏమన్నదో చూడర్రే. ఎవరికి ఇచ్చినా నాకు ఇబ్బంది లేదు. నేనైతే జగనన్న సైనికురాల్ని. జగనన్న కోసం నా ప్రాణమైనా ఇస్తాను. అనేక సందర్భాల్లో చెప్పని రాసి పెట్టుకోండి. గదా అన్నట్టు జగనాలు సారు కొరకు పానవాన్ని ఇస్తుందట అక్క. ఇక సీట్ ఇయ్యదా? అయితే తొలత సీట్ ఎవరికి ఇచ్చినా ఏం పికర్ లేదన్నట్టు చెప్పింది గాని వెనక సీరికి ఏమన్నదో చూడర్రే. మా కార్యకర్తలకో నాయకులకో ఎవరికి కూడా బాధ లేదు. ఎందుకంటే వాళ్ళకి నిజం తెలుసు నాకు సీట్ ఉందని. ఒకవేళ సీటు లేదని మీరు ఆనందపడినా కూడా నాకు ఇబ్బంది లేదు. సీటు నాకు ఇవ్వకపోతే ఇంకెవరికి ఇస్తారు అన్నట్టు మాట్లాడింది రోజక్క.
అంతేకాదు గెలిచేటోళ్ళు లేవాళ్ళు ఓడేటోళ్ళు లేవాళ్ళు ముందుగానే అంచనాలు వేసిర్రాట. అందుకే ఇక సీట్లు మార్పులు చేర్పులు నడుస్తాయి అన్నట్టు చెప్పుకొచ్చింది రోజక్క. ఎవరి నియోజకవర్గాల్లో వాళ్ళు ప్రజలకి అందుబాటులో ఉన్నారా లేదా, సర్వేలో వాళ్ళు గెలుస్తారా లేదా అనేది అందరికీ బుక్స్ ఇచ్చారు, డిస్కషన్ కూడా అయిపోయింది. సో ఎవరికైతే ప్రజల్లో తిరగని వాళ్ళకి సీట్లు లేదు అంటే వాళ్ళకి కూడా అవకాశం ఇచ్చారు ఒక 8 months గా మళ్ళీ తిరిగి సర్వేల్లో కొంచెం పెంచుకోండి అని. అంటే సర్వేలలో మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళకు సీట్లు లేవని చెప్పకనే చెప్పింది రోజక్క. ఇంకో దిక్కు ముఖ్యమంత్రి ఆఫీసుకు లీడర్ల రాకపోకలు కూడా గట్టిగానే నడిచినాయి. టికెట్లు రానోళ్ళు అటు ఇటు పోకుండా ముందుగానే పగ్గాలేస్తున్నారట, పిలుచుకొని మాట ముచ్చట చేస్తున్నారట. తాడేపల్లి ఆఫీసులో బుధగరియనికనే కొంతమంది లీడర్లను ఊకబెట్టిర్రట. ఇక మరి ఎట్టెట్టవుతుందో ఏమో గాని అంత చూస్తుంటే ఫ్యాన్ పార్టీ తరపుకి వెళ్ళి పాతోళ్ళు పక్కకు పోయి ఈసారి కొత్తోళ్ళు గట్టిగానే నిలబడేటట్టున్నారు అనుకుంటారు అందరూ. అటు చూస్తేనేమో ఎంత మందిని మార్చినా మేమే గెలుస్తాం అంటున్నారు సైకిల్ తమ్ముళ్ళు. మరి ఇక ఇద్దరి నడుమ లాడా ఎట్ట నడుస్తుందో చూడాలి. తెలంగాణలో లీడర్ల ముచ్చట్లన్నీ ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ చుట్టే తిరుగుతున్నాయి. అంతన్నారు ఇంతన్నారు, 4 ఏళ్లకే బుంగలు పడ్డాయి, తంబాలు కుంగినాయి, దాని కథ ఏందో చూస్తామంటుర్రు షేయ్ పార్టీ వాళ్ళు. అగో ఇగో అనుకుంటా తాత్సారం చేయబట్టిరి, ఏమాయే ఇంకా చర్యలు తీసుకుంటలేరని పువ్వు పార్టీ వాళ్ళు షేయ్ పార్టీ వాళ్ళకు ఎగిపెడుతుర్రు. నడమ కార్ పార్టీ వాళ్ళు కూడా మా తప్పేం లేదని నిరూపణ చేసుకునే పనుల పడ్డారు. అగో చూడుర్రి పంచాయతీ గట్టిగానే అవుతున్నది. ఎవ్వలను చూసినా కాళేశ్వరం కాళేశ్వరం అంటున్నారు. చెయ్యి పార్టీ వాళ్ళు ఏమో కక్కిస్తాం అంటుంటే పువ్వు పార్టీ వాళ్ళు ఇంకెందుకు ఆలస్యం చేస్తారు, కక్కియరాదా అంటున్నారు. ఈరోజు టీపీసీసీ అధ్యక్షుని హోదాలో రేవంత్ రెడ్డి గారు ఉత్తరం రాసిండ్రు. అదే ఉత్తరాన్ని కింద హెడ్లైన్ మార్చి టీపీసీసీ అధ్యక్షుని బదులు గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి అని ఒక సంతకం పెట్టి ఉత్తరం పంపిస్తే ఇట్ విల్ బికమ్ ఈజీ ఫర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు ఇన్స్ట్రక్ట్ ఆర్ ఆర్డర్ ద సిబిఐ టు ఇన్వెస్టిగేట్ ఇన్ టు ద మ్యాటర్. సీఎం సారు ఒక్క సంతకం పెట్టి కాగితం సెంటర్కు పంపితే చాలు సిబిఐ ఆఫీసర్లు వచ్చి కాళేశ్వరం కథ ఏంటిదో తెలుస్తారు. మరి ఏంటి కాల్సం చేస్తారు అన్నట్టు మాట్లాడుతున్నారు పువ్వు పార్టీ వాళ్ళు. ఇంకో దిక్కు ఎంత పెద్దోళ్ళన్నా ఉండని ఇడిచిపెట్టాం అంటున్నారు చెయ్యి పార్టీ వాళ్ళు. కేసీఆర్ నైతిక బాధ్యత వహించాలి. ఏ కాళేశ్వరం ప్రాజెక్టు గొప్ప ప్రాజెక్టుగా దీన్ని ప్రచారం చేసుకునే ప్రయత్నం చేయడం జరిగిందో, ఇవాళ అదే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతుందో తెలంగాణ తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చి పెట్టి దానికి కేసీఆర్ నైతిక బాధ్యత వహించాలి. ఇప్పటికే మీటింగుల మీద మీటింగులు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టుల లోటుపాట్లు ఏంటి అని అన్ని తెలుసుకున్నాడట సీఎం సారు. అసెంబ్లీలో పెద్ద టీవీ పెట్టి తప్పొప్పులను అందరికి పెద్దగా చూపియాలని గట్టిగానే ప్లానింగ్లు వేసుకున్నారట. ఇగిదిట్లుంటే టీవీలో చూపించుకుంటా మాట్లాడే అవకాశం మాకు కూడా ఇవ్వాలి అని కారు పార్టీ వాళ్ళు కాగితం ఇచ్చిర్రట. వాళ్ళేనా చూపించేది, మా దగ్గర కూడా మస్తుగా ఉన్నాయి కిందికి మీదికి ముచ్చట్లు, మేము చూపిస్తాం అన్నట్టు మాట్లాడతారట కారు పార్టీ వాళ్ళు. అంత చూస్తుంటే బుధవారం నాడు అసెంబ్లీ మీటింగులు మస్తు ఉడుకుడుకు నడిచేటట్టున్నాయి. కారు పార్టీ వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఎంతెంత గొప్పగా చెప్పిర్రో ఇప్పుడు దాన్ని అంతంత చిన్నగా చూపించే పనులు పడ్డారు చెయ్యి పార్టీ వాళ్ళు. మీదికెళ్ళి పువ్వు పార్టీ వాళ్ళు కూడా నడమ పోసిత్తులు వేస్తుండేటాలకు ముచ్చట ఇంగింత రాజుకుంటున్నది. ఇక మరి చూడాలి కాళేశ్వరం లొల్లి పంచాది ఎంత దాకా పోతుందో ఏమో. మన పక్క రాష్ట్రంలో అంగన్వాడీల లొల్లి గట్టిగా నడుస్తున్నదుల్లా. వారం దాటిన సర్కారోళ్ళు పట్టించుకోకపోయేటాళ్లకు జీతాలు పెంచాలని ఇగింత గట్టిగా కొట్లాడుతుర్రు అక్క చెల్లెళ్ళు. అటు సర్కారేమో షీటికి మాటికి పెంచమంటుర్రు. పెంచాలని అంగన్వాడీలు, పెంచుడు లేదు గించుడు జాంతానయ్యని సర్కారోళ్ళు. ఎటూ తెగుతలేదు సరిగదా, ప్రభుత్వం కఠినంగా పోతుండేటాళ్లకు ఇగో ఎట్లా నడుస్తున్నదో చూడుర్రి. ఏపీ అంగన్వాడీ అక్క చెల్లెళ్ళందరూ నిరవధిక సమ్మె బాట పట్టి వారం దినాలు దాటింది. జీతం పెంపు కోసం గట్టి పట్టేవాడుతుర్రు అక్కచెల్లెళ్ళు. అయితే వీళ్ళెంత గట్టిగా అడుగుతున్నారో పెంచేది లేనే లేదని అటు సర్కారోళ్ళు కూడా అంతే గట్టిగా చెప్తుర్రు. అందుకే కొట్లాట ఇగింత ముదిరింది. సర్కారోళ్ళు కఠినంగా పోతుండేటాళ్లకు 8వ రోజు ఇగింత గట్టిగా నడిచింది లొల్లి. అక్కడక్కడ జోలెవట్టి బిచ్చమెత్తిర్రు అక్కచెల్లెళ్ళు. ఇంకొన్ని జాగల్లా సిడిపిఓ ఆఫీసుల ముంగట రోడ్ల మీద వంట వార్పు కార్యాలు నడిచినాయి. ఆరు బయటనే వండుకొని తిని నిరసన చేసిర్రు అంగన్వాడీలందరూ.
చూడుర్రి రోడ్డు మీదనే కూసొని తింటుర్రు పాపం. అంతేకాదు భిక్షాటనలు కూడా నడిచినాయి. మంత్రి ఉషశ్రీ సార్ ఇలాకల అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో క్షీరకొంగుతోటి జోలెవట్టి భిక్షాటన చేసిర్రు. సీఎం సార్ సొంత జిల్లా కడపల, కోనసీమ జిల్లాలలో కూడా లడాయి గట్టిగానే నడిచింది. ర్యాలీలు తీసిర్రు, 4 రోడ్ల కూడలి కాడ హారాలు కట్టిర్రు, ప్లాస్టిక్ ప్లేట్లు పట్టుకుని దుకాణాల పొంటి తిరుగుకుంటా భిక్షం ఎత్తిర్రు. చూస్తున్నారా, భిక్షం ఎత్తుకున్నట్లు కూడా తగ్గుతలేరు. పండో ఫలమో బిస్కెట్ పూడో ఇస్తే వద్దంటుర్రు, పైసలే కావాలని అంటుర్రు. మరి అలా కావాల్సింది జీతమే కాబట్టి ఇట్లనన్నా ఖర్చుల మందం దొరుకుతాయని అనుకుంటుర్రో ఎట్లనో గాని ఇగో గిట్ల తిప్పల పడుతుర్రు ఏపీ అంగన్వాడీ అక్కచెల్లెళ్ళు. కష్టాలు చెప్పుకుంటా మస్తు బాధపడుతుర్రు. సర్కార్ దిగి రాకుంటే మా తడాక ఏందో చూపెడతామన్నట్టే శానా కోపం చేసిర్రు. ఇండ్లు వదిలేసి వాకిండ్లు వదిలేసి తిండి తిప్పలు లేకుండా రోడ్ల మీద పడినా కూడా మహిళలు అనేది కూడా లేకుండా స్పందించకుండా ఈ రోజు మొండిగా ఉన్న ప్రభుత్వానికి మేము ఖచ్చితంగా మా సమ్మె విరమించము. మీరు ప్రభుత్వము తెలంగాణ కన్నా అదనంగా ఈ వేతనం 1000 రూపాయలు ఇస్తానని ఆ రోజు పాదయాత్రలో మాకు ఇచ్చిన హామీ నెరవేర్చమని చెప్తున్నాము. ఆగనట 8 రోజుల బట్టి ఖానా పీనా సోనా అంత రోడ్ల మీదనే నడుస్తున్నదట. పాదయాత్రలో జగన్ సార్ ఇచ్చిన హామీ కదా అమలు చేయాలి, లేకుంటే ఇనేదే లేదు అన్నట్టు చెప్తున్నారు. ఇక ఇదిట్లుంటే అంగన్వాడీల లొల్లితోటి బాలింతలకు పసిపొల్లగాండ్లకు పౌష్టిక ఆహారం ఇచ్చుడు ఆగింది. అందుకే కలెక్టర్ సార్ల ఆర్డర్లతోటి అంగన్వాడీ సెంటర్లకు వేసిన తాళాలు పగలగొట్టిర్రు అధికారులు. లోపటున్న సరుకులు బాలింతలకు వంచిర్రు. చూస్తుంటే సర్కార్ కఠినంగానే పోతున్నది. ఇటు అంగన్వాడీలు కూడా ఎంతకు ఈనేటట్టు లేరు. మరి ఈ పంచాది ఎట్లా దిగుతుందో ఏమో చూసుకుంటా పోవాలిగా. అజా ఆపతున్నది, అమ్మా ఆపతున్నది అని దగ్గరకు వచ్చి సమస్యలు చెప్పుకుంటేనే కాదు, ఎక్కడ ఎవరికి ఆపతొచ్చినా ఎమ్మటే స్పందిస్తుర్రు ఎమ్మెల్యేలు. ఆఖరికి బాటంట పోయేటప్పుడు ఎవరికన్నా తిప్పలొచ్చినా సరే ఆలస్యం చేయకుండా కారాపి అరుచుకుంటుర్రు. ఇక చూడుర్రి మన ఎమ్మెల్యేల మంచి మనసు ఎట్లున్నదో. ముంగటంగా కుయ్యి అనుకుంటా కాన్వాయి పోతుంటే వెనకంగా వచ్చేటి కార్లా ఏసీ వేసుకొని చల్లగా కూర్చొని ఫోన్ మాట్లాడు కాదు ఎమ్మెల్యే అంటే. బాటంట పోతా శలకల్లా చేమల్లా రైతులు పడేటి తిప్పలన్నీ చూసుకుంటా పోవాలి. నడిమిట్ల పబ్లిక్ ఎవరన్నా ఆగబడితే ఆగి మాట్లాడాలి, అలా ఆపది అరుచుకోవాలి అన్నట్టే పని చేస్తున్నారు మన ఎమ్మెల్యేలు. ఆగో అట్టనే ఇప్పుడు బాటంట కార్లా పోయేటి మైబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ సారు, మహేశ్వరం ఎమ్మెల్యే సవితా మేడం కూడా గసవంటి పని చేసారు. ముందుగాల మైబాద్ ఎమ్మెల్యే సారు ముచ్చటకు పోతే సారు నెల్లికూరు మండలంలో తిరిగేందుకు పోతుండట. అట్ట నడిమిట్ల మునిగల వీడు ఊరు బయటికి పోయినాక 2 గిల్లల బండి మీద పోయేటి ఒక ఆయన కండ్లు తిరిగి కింద పడి సోయి లేకుండా అయిందట. ఎమ్మట్లనే కారు ఆపి కింద పడ్డ ఆయన కాడికి పోయి సిపిఆర్ చేసి పానాలు పోసిండు ఎమ్మెల్యే సారు. అన్నింటికంటే పెద్ద ముచ్చట ఏంటంటే సారు ఎమ్మెల్యే అయ్యేందుకంటే ముందుగాల డాక్టర్ అవ్వడుతోని కింద పడ్డ ఆయన నాడి పట్టుకొని చూసి దవాఖానకు తోలిచ్చిండు. ఇక ఇదిట్టుంటే అటు మహేశ్వరం ఎమ్మెల్యే సవితా మేడం కూడా అట్టినేవో పెద్ద ఆయన ఎంబడి కూర్చొని మంచి చెడ్డలన్నీ అరుచుకున్నది. పొద్దుగాల లేచి తుక్కుగూడలున్న సూర్యగిరి ఎల్లమ్మ గుడికి పోయి వస్తుందట. అట్ట నడిమిట్లకు రాగానే రోడ్డుకు పక్క పోయింటి ఒక పెద్ద మనిషి కళ్ళు తిరిగి కింద పడ్డాట. పాపం కాళ్ళు కూడా చక్కగా లేవు పెద్ద ఆయనకు. నడవదాకా ఏ లాయన్న తగిలి పాడైందో ఏమో గాని కింద పడ్డ పెద్ద ఆయనను చూసినాక మేడం కారు ఆపి పోయి లేపిందట. పక్క పొంటి కూర్చోబెట్టుకొని జరంతసేపు ముచ్చట్లు పెట్టిందట. తాత ఆపదంతా అరుచుకుందట. ఆటంక తాత నాకు పెన్షన్ రావట్లేదని చెప్పగానే నేను ఇప్పిస్తలే పెద్ద ఆయన అని ధైర్యం చెప్పిందట మేడం. ఆటంక ఆటోకు పైసలు ఇచ్చి తాతని ఆటోలో తోలిచ్చిందట ఇంటితో పట్టించి. ఇగో ఇట్ట ఆపతుంటే నేనున్నా అన్నట్టే పిలిస్తే పలుకుతాం అన్నట్టే చేస్తున్నారు మన ఎమ్మెల్యేలు. ఆపతున్నోళ్ళని చూస్తే ఎమ్మెల్యేల కడుపులో పేగులు దేవినట్టే అవుతున్నట్టుంది కావచ్చు. పోండ్రి ఏ మాట కా మాటకి ఎమ్మెల్యేలను ఇద్దరిని తారీఫ్ చేయాల్సిందే కదా. ఎన్నో ఏళ్ల వనవాసం ఒడిచింది అయోధ్యలో సీతా లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరాముడు కొలువు తీరుతున్నాడు. రేపో మాపో అంగరంగ వైభవంగా గుడి ఓపెనింగ్ కాబోతున్నది. అందుకే అందరి చూపు ఇప్పుడు ఆ అయోధ్య రాముని గుడి మీదనే ఉన్నది. ఒక్క ఊళ్ళో రామాలయం కడితేనే మనోళ్ళు పండుగ లెక్కనే చేస్తారు. అసొంటిది రాముడు పుట్టిన అయోధ్యలో గుడి అంటే ముచ్చట చిన్నగా ఉంటుందా? ఎప్పుడెప్పుడు ఆ తండ్రి దర్శన భాగ్యం కలుగుతుందేమోనని 1000 కళ్ళతోటి ఎదురు చూస్తుర్రు భక్తులు. అందుకే గుడి ఓపెనింగ్ రోజు భక్తులంతా తరలి పోయేటట్టు ఏర్పాట్లు దండిగా చేస్తుర్రు. ఇక చూడుర్రి.
ఆ కోదండరాముడు సీతారాముడు అయోధ్య రాముని దర్శన భాగ్యం ఇంకెంతో దూరం లేదు. దింపి కొడితే ఇంకా నెల దినాలే ఉన్నది. అందుకే ఏర్పాట్లన్నీ గట్టిగా చేస్తుర్రు గుడి పెద్దలు. అన్నిటికంటే ముఖ్యంగా రామాలయం చూడనీకే అయోధ్యలకు పోవాలని చాలా మంది భక్తులు ఆశపడుతుంటారు కదా. అసొంటోళ్ల కోసమే స్పెషల్ రైళ్ల దిప్పనీకే ప్లాన్ చేస్తుంది సెంటర్ సర్కారు. స్పెషల్ రైలు అంటే ఏదో 100-200 కాదులో, దేశం అంతటికెళ్లి ఏం తక్కువ 1000 రైళ్లు నడిపియాలని అనుకుంటుర్రట అయోధ్యకు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంకెళ్లి ఒక రైలు తప్పకుండా ఉండేటట్టు చూస్తుర్రట. అట్లా ఒక్క మన తెలంగాణ నుంచే 17 రైళ్లు అయోధ్యకు పయనమైతాయని అంటుర్రు. ఆ రామయ్య భక్తులకు ఎంత సంబరం అనిపించేటి ముచ్చట కదా గిది. అయితే గుడి ఓపెనింగ్ దినం పోనీకి కాదట గీ రైళ్లన్నీ. ఎందుకంటే అందరికందరూ ఓపెనింగ్ దినమే పోవాలంటే చాలా కష్టమైతుంది కదా. అందుకే ఓపెనింగ్ కంటే ముందుగానే అయోధ్యకు పోయొచ్చేటట్టు గీ టూర్ ఉంటదన్నట్టు చెప్తుర్రు. 17 నియోజకవర్గాలలో రోజుకో నియోజకవర్గంకెళ్లి అయోధ్యకు రైలు పయనమైతదట. అట్లా 17 రోజులు సాగుతదట గీ కార్యం. దీనికోసమనే 2 కమిటీలు అయ్యనీకి చూస్తుర్రట తెలంగాణ పువ్వు పార్టీలు. రాష్ట్రంకెళ్లి పోయేటోళ్లను అరుసుకోనీకి ఒక కమిటీ, ఈ నుంచి పయనమైనాక వచ్చిన వాళ్ళందరినీ అరుసుకోనీకి అయోధ్యలో ఇంకో కమిటీ. ఇట్లా 2 కమిటీలు అనుకుంటుర్రు. తొలుత ఈ టూరు వచ్చే నెల 19 తారీఖున షురువైతదట. అప్పటి సంది షురువు చేసి 100 రోజుల్లో 1000 రైళ్లు తిప్పుతారట అయోధ్యకు. అంటే ముందుగల పోయేటోళ్ళంతా ఒక రామ మందిరం చూసి వచ్చడన్నట్టే. అదే 22 తారీఖు ఆ తర్వాత రోజులలో పోయేటోళ్లకు మాత్రం సీతారాముల దర్శనం కూడా చేసుకొని రావచ్చు. అట్లా మొదలు పోయేటోళ్ళంతా మళ్ళీ వనకపోక తప్పది. మరి ఇంకెందుకు ఆలస్యం, అయోధ్య రామ మందిరం చూడనీకి తయారుగుండుర్రి. గీ దొంగలకు అస్సలు పని మీద డెడికేషనే లేకుండా పోయిందబ్బా. గీ నడుమ చేసే పని మీద ఎంత నియత ఉండాలి, ఎంత నిబద్ధత ఉండాలి, ఎంత జాగ్రత్తగా చేయాలి చెప్పుర్రి. అసొంటిది గీ దొంగలకు చేసే పని మీద శ్రద్ధ లేకుండా అయ్యింది, ఒంట్లో భయం లేకుండా అయ్యింది. అసొంటి డెడికేషన్ లేని దొంగ ముచ్చటోటి పట్టుకొచ్చిన చూడుర్రి. దొంగోని చేతికి తాళాలు ఇస్తే ఉన్న కాడికి కూడ్చుకోపోతాడు అంటారు కానీ గీ దొంగోడు అట్టేం కాదు. అందరు అటువంటి దొంగ అసలే కాదు. సంచిలో చదువుకొని సంకల పెట్టుకొని పోయిన సొమ్ములన్నీ తలకాయ కింద పెట్టుకొని వండుకుంటాడు అక్కడక్కడ. ఆగో అట్టనే ఇయ్యాల కూడా ఓ షెట్టు కింద సేద తీరిండు. కొట్టేసిన సొమ్ముల సంచిని నెత్తి కింద పెట్టుకొని షెట్టు కింద గులిక పెట్టిండు. అంటే ఆరాముగా నిద్రపోయిండు అన్నట్టు. ఇక అసలు ముచ్చటేందయ్యా అంటే, కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలో ఉన్న బోర్లం క్యాంపు ఊళ్ళో ఉండేటి రాజోళ్ళ భార్య తల్లిగారింటికి పోయిందట. ఆ టైంక ఒక్కడి నుండి ఏం చేయనని రాజన్నాల నాయనింటికి పోయిండట. మరి ఆలు మొగలు ఇద్దరు ఇంట్లో లేరనే ముచ్చట ఎట్టరికైందో ఏమో గాని ఇగో ఇట్ట గొడ్డలు పట్టుకొని వచ్చి ఇంటి ముంగటున్న గుమ్మం లోపలికి పోయినాక బీరువా తాళం బలగొట్టి బీరువాలున్న సొమ్ములన్నీ సంచిలో చదువుకుండాట. ఆ టైంక బోర్లం క్యాంపు ఊరి బయటికి పోయినాక 2 బీర్లు తాగి చెట్టు కింద బొక్క బొర్ల పడినాడట. ఫస్ట్ ఏమో దర్వాజా బలగొట్టిండు గొడ్డె తీసుకొని, మరో లోపల తాళం ఉంది దానికి బలగొట్టిండు గొడ్డె తీసుకొని. దాని తర్వాత లోపల పోయినాక బట్టలు కత్తెర ఇచ్చేది ఉండి ఆ కత్తెరతోని లాక్ అని తీసేసి సామాన్యాన్ని వేసుకుపోయి కవర్లో పెట్టుకొని అక్కడ మూసడ కాడ నెత్తి కింద పెట్టుకొని పండుకున్నాడు. అది ఇన్నరా ఈ పెద్దమ్మ ముచ్చట్లిట్టుంటే గా దొంగని చూడు కండ్లెట్టాసినాయో. తాగిన సీసాలు అయితే 2 కనపడుతున్నాయి కానీ అంతకంటే ముందుగాల ఇగింత ఎక్కువనే తాగినట్టున్నది చూస్తుంటే. అట్ట తాగిన మత్తులో అన్ను మిన్నెరగక ఇగో ఇట్ట గురిక పెట్టి పడినాడు చెట్టు కింద. తెల్లగా గీసలే ఇట్లా పడినాడు ఎవలా అని అటుకెళ్ళ పోయేటోళ్ళు చూసి లేపితే రోగం వచ్చిన కోడి పిల్ల ఉనికినట్టే వణుకుతుండట. అటంక తలకాయ కింద ఉన్న సంచిలో తీసి చూసినాక ఇక అసలు కథ అంతా బయటపడ్డది మనోంది. ఇగిట దొరికినాక ఊకుంటారు, తలో చెయ్యేసారు. అటంక పోలీసు వాళ్ళకి అప్పచెప్పారు. ఇక పట్టకపోయిన పోలీసు వాళ్ళు మాత్రం ఎందుకు ఊకుంటారు, ఆడికి తీసుకుపోయినాక ఊకుంటారు. ఎక్కడికేంచి వచ్చినావు, ఎక్కడి ఇళ్ళలో పడ్డావు, ఎంతమంది ఇళ్ళలో పడ్డావు అని వాళ్ళ తరీకలా గట్టిగానే అరుచుకున్నాలే కావచ్చు. కానీ చూడూరికి దొంగలకు గింత అంటే గింత కూడా డెడికేషన్ లేకుండా పోయిందిలా. కడుపులో భయం లేకుండా అయింది బొత్తిగా. ఇక ఇప్పుడు గీ ముచ్చటరికైనాక మా దొంగల జాతిలో చెడబుట్టినవి రావాలి అనుకుంటున్నారా కావచ్చు. పోండి తతిమ్మ దొంగన్నలు.